వెల్కమ్ బ్యాక్. ఈ నెల 5వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మానస సరోవరం విల్లాస్ వద్ద ఎదురుగా ఉన్న మైదానంలో బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనం ఏర్పాటు చేసినట్లు డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు తెలియజేశారు. ఈ ప్రవచనాన్ని వీక్షించడానికి విచ్చేసే వారందరూ చరవాణిలను స్విచ్ ఆఫ్ చేయాలని కోరారు. జంగారెడ్డిగూడెం కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడి జనరల్ అయితే పోటీ చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా తాను పోటీ చేయనని, తాము పోటీ చేస్తామని ఆశించి టికెట్ అడగమని, పోటీ చేయాలని కోరితే మాత్రం తమ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతలు, జలాశయాలకు, రోడ్లకు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు రైతులు విలువైన పంట భూములు ఇచ్చారని, మరలా ఆయుధ కర్మాగారానికి విలువైన భూములు ఇవ్వడానికి ఇష్టపడటం లేదని, బొట్టాయిగూడెం మండలం మర్లగూడెం అడవి భూములను కేటాయించాలని మరోమారు స్పష్టం చేశారు. అమరావతి రాజధానిగా ప్రకటించడాన్ని స్వాగతించారు. వైఎస్ఆర్సీపీ అభిప్రాయంపై మాట్లాడుతూ ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని ఆయన తెలిపారు. ఆయన 3 months అయింది. ఆయన అడిగి వాళ్ళ రేపు 5వ తారీఖు 5:30కి ఇచ్చారు. అది చాలా మంచి కార్యక్రమం. వచ్చిన వాళ్ళందరూ కూడా సెలవు ఆ 2.5 గంటలు ఆ కార్యక్రమాన్ని మీ ద్వారా వచ్చే ఆడియన్స్ అందరికీ తెలియజేయండి. ఇది మన మానస సరోవర్స్ విల్లాస్ ఉన్నాయి కదా గురువాయిగూడెంలో, అక్కడ ఓపెన్ ప్లేస్లో ఒక 1500 కుర్చీలు చాలా హైలైట్ మంచి ప్రోగ్రామ్ అవుతుంది. మంచి సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారు. ఇంకా ప్రతి వాళ్ళు సెలవులు కట్టేసి ఉండాలి. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అది 2.5 గంటల ప్రోగ్రామ్. అది మీ అందరూ కూడా ఫ్యామిలీస్ తోటి వచ్చి మోడీ ప్రైమ్ మినిస్టర్ శంకుస్థాపన చేశారు. ఏదో 3 రాజధానులని అయ్యని ఇయ్యని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఇవాళ పార్లమెంట్లో చట్టం అవటం వల్ల అందరికీ ఆమోదయోగ్యం. కానీ ఏదో ఒక వాళ్ళకు కూడా ఇష్టమే ఒక సెంటర్ పాయింట్ అన్న ఏదో చెప్పాలి కదా, ఒక ప్లీ చెప్పారు అంతే తప్ప అతని అభిప్రాయం అది. ఆ చట్టాన్ని మార్చాలంటే మళ్ళీ అసెంబ్లీలో పెట్టి, మళ్ళీ పార్లమెంట్లో పెట్టి, ఉభయ సభల్లో పెట్టి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి. రాష్ట్రపతి క్యాన్సిల్ అంటే పోదు. మన అప్లాండ్ లో ఏమి రోడ్ ఉందో చెప్పి ఒక్క రోడ్డు వేస్తే సరిపోదు. రోడ్లు వేసారనుకో, కొంత రోడ్లు వేసారనుకో, పొలంలో ఉన్న ప్రాడ్యూస్ తెచ్చుకుంటాక రైతుకు ఉపయోగం. ఇవాళ డ్యామ్లు ఉన్నాయి. అలివేరులో డ్యామ్ ఉంది, గుబ్బల మంగమ్మ, ఇక్కడ కరాటం కృష్ణమూర్తి, ఎర్రగాల జలాశయం. ఈ 2 లేకపోతే డెల్టాలో చేపల చెరువులు ఉంటాయా? వాళ్ళు ముంపుకు గురవుతారు కదా, అంతే కదా. అలాగే మనం తీసుకుందాం. ఇప్పుడే తాతారావు చెప్పారు పోగొండ కోయిలగూడెంలో మంచినీళ్ళు ఉండవు. సమితి ఆఫీస్ అక్కడ ఉంది. అసలు అక్కడ డెవలప్ అవ్వాలి. నీరు లేక డెవలప్ అవ్వలేదు. ఇప్పుడు పోగొండ కట్టాక అక్కడ నీరు అత్తిలి మండలం, తాడేపల్లి మండలం ముంపు అవుతుంది. అవుట్ఫాల్ సర్వీస్ ఉంది. నిడదోల వరకు మునిగిపోతాయి. మన ప్రాంతంలో లోటు ఏంటి? పామాయిల్ ఉంది, మెయిజ్, పొగాకు, లవంగాలు, యాలక్కాయలు తప్ప ప్రతిదీ పండుద్ది. మన అప్లాండ్ ఇవాళ టాప్. మనకి ఓన్లీ రోడ్ అవి కంప్లీట్ చేస్తే ఆ రోడ్స్ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు కాబట్టి, అతని దగ్గర ఉంది కాబట్టి చాలా రోడ్లు ఇచ్చాడు. ఇంకా రోడ్లు ఇస్తున్నాడు. నేవీ 1900 బ్యారన్లు ఉన్నాయి ఇక్కడ కోయిలగూడెం. ఆ ప్రాంతం రామాయణ తోటలు ఉన్నాయి. అక్కడ పెడతానంటారు. ఆ ప్రజలందరూ ఏమైపోతారు? మన ఆలోచన ట్రైబల్ ఏరియాలో పెడదాం. ఒక రోజు నాకు ఎంపీ ఫోన్ చేస్తే వాళ్ళందరూ పిలిచాడు. అమ్మో కాదండి, నేను రాత్రికి ఆలోచించాను. అసలే ఇప్పుడు రైట్ కెనాల్కి భూమి పోయిందా మన ఏరియాలో? గ్రీన్ ఫీల్డ్ భూమి పోయిందా? చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ భూమి పోయిందా? ఇప్పుడు కొత్తగా కట్టే ఆ హైవే మీద భూమి పోయిందా? ఇప్పుడు R&R ప్యాకేజ్ లో ఎన్ని వేల ఇళ్ళు కడుతున్నారు, అది పోయిందా? ఇంత భూమి పోతే, అది కూడా పోతే ఇక ప్రజల పరిస్థితి 80% మన రాష్ట్రంలో 80% అగ్రికల్చర్ బేస్డ్. నీకు 17% ఆహార ధాన్యాలు ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం తెలంగాణ మన కలిసి ఉన్నప్పుడు మనం సప్లై చేసేవాళ్ళం. ఇప్పుడు ఓన్లీ తెలంగాణ 17% దేశానికి అందింది. ఇక్కడ మన అప్లాండ్ అంతా కమర్షియల్ క్రాప్స్ ఎంతో ఇన్కమ్ వచ్చేది. ఇలాంటి చోట్లను తీసుకొచ్చి ఆయుధాలు పెడితే పెట్టచ్చు. ఇప్పుడు మన మర్లగూడెం ఫారెస్ట్ ఉందా, 2000 ఎకరం, 1200 ఎకరం పెట్టాం. నూజివీడులో ఒక హిల్ ఫారెస్ట్ ఇవ్వండి. ఒక హిల్ వచ్చి 2000 ఎకరం ఉంటుంది. ఇలా ఉంటుంది కదా, అది ఇవ్వండి. ఇది ఆయుధ కర్మాగారం ఇస్తే రెండు ఎవరికి ఉద్యోగం రాదు. ఆ సిస్టమ్ వేరు. నేవీ ట్రైన్డ్ అవ్వాలి. మొత్తం కాంపౌండ్ వాల్ ఉంటుంది. లోపలికి ఎవరు వెళ్ళటానికి లేదు. ప్రజలందరూ ఏమైపోతారు? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చారంటే పోలవరం ప్రాజెక్ట్ అది మన రాష్ట్రం, మెడ్రాస్ స్టేట్, మెడ్రాస్ సిటీకి కూడా నీరుస్తాం. ఉపయోగపడి వాళ్ళందరికీ మంచి లైఫ్ ఇవ్వాలని ఆలోచనతో R&R వచ్చి అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని, దాసనారాయణరావు గారిని రామాయపేట, పైడిపాక ఆ 2 ఊళ్ళు లేపి
అక్కడ ఫౌండేషన్ స్టోన్ ఎన్నో కష్టాలు పడి ప్రజలను కష్టపెట్టి పోరాటం. ఒక కమిటీలు వచ్చినప్పుడల్లా ఫోన్ వస్తే రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడ గట్టు మీద వీ వాంట్ పోలవరం ప్రాజెక్ట్ అని బోర్డులు పెట్టి కమిటీలు వచ్చినప్పుడల్లా చేయటం జరిగింది. ఇలాంటి ప్రదేశాన్ని తీసుకొచ్చి ఆయుధ కర్మాగారం ఈ పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. కాలేజీ మా చిన్నాన్నగారు తీసుకొచ్చారు, బస్ స్టాండ్ మా చిన్నాన్నగారు తీసుకొచ్చారు, ప్రాజెక్ట్ మా నాన్నగారు మా చిన్నాన్నగారు, ఇది అలివేలు. ఈ రెండు కట్టక ముందు భీమవరం నా చిన్నప్పుడు చదివినప్పుడు ఇంత రోజు నెలలో వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు జనాభా పెరిగే కొద్ది అసలే మనకి ఏమైందంటే 2 నియోజకవర్గాలు హైదరాబాదు రంగారెడ్డి జిల్లా వెళ్ళిపోయింది. మన ఈస్ట్ గోదావరి నుంచి కూడా వెళ్ళిపోయింది. ఈ జనాభా అందరూ అక్కడికి వెళ్ళిన మనం. అలాగే సమితుల నుంచి మండలాలు అయింది. అలాగే ఈ పెరుగుతాయి జంగాడం కూడా మొన్న కూడా చాలా బాగా మాట్లాడారు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ. మనం కూడా రిప్రజెంటేషన్ చేద్దాం మీ అందరి సహకారంతో. మీరేమన్నా ఎమ్మెల్యే పార్టిసిపేట్ చేస్తారు? మా తమ్ముడు పోటీ చేస్తారు, లేకపోతే మా అబ్బాయి, మా అన్నయ్య గారి అబ్బాయి కానీ, మా తమ్ముడు గారి అబ్బాయి కానీ, మా తమ్ముడు కానీ పోటీ చేస్తారు. తమ్ముడు బీజేపీలో ఉన్నాడు. అది బీజేపీకి ఎలర్ట్ అయితే ఇంకేం క్లారిటీ కావాలా.